హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీళ్ళ వీడియో వచ్చేసి కనిపించింది కదండి, వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట. ఇది ఎక్కడ కాదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము మేమన్నమాట. మా అక్క చెల్లెళ్ళం ఇద్దరు మరదళ్ళు, నడుపు చెల్లె రాలేదన్నమాట. సో మా పెద్ద తమ్ముడు, పెద్ద మరదలు, చిన్న తమ్ముడు, చిన్న మరదలు. తమ్ముడు మాలేసుకున్నాడు అనమాట. సో పడి పూజ పెట్టుకున్నాడు. ఆ రోజే వ్రతం కూడా చేసుకున్నాడు అనమాట మా మరదలు పిల్లలతో అండి. సో చూడండి, వాళ్ళ మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం. సో వీడు మా సుహాన్షి గాడు, మా పెద్ద తమ్ముని కొడుకు అనమాట. మా పెద్ద తమ్మునికి ఇద్దరు పిల్లలు అనమాట. ఫస్ట్ పాప, సెకండ్ బాబు. వీడు చూడ్డానికి ఇంత అమాయకంగా ఉన్నాడు కదండి. వామ్మో, వీడు జాదు మస్తు మాట్లాడతాడు. అసలు ఇట్లా మాట్లాడుతుంటే పెద్దలు కూడా వణికిరారు, అంత మంచిగా మాట్లాడతాడు. సో ఈ రథం చూసారా అండి, మొత్తం డెకరేషన్ అది నేనే అంటాం కదా, అలా అనమాట. సో మా చిన్న చెల్లె నేను ఇద్దరం కలిసి పూజించుకున్న రథం. పూజించుకోవడం అంటే అలంకరించిన వ్రతం అన్నమాట. సో చాలా ఏంటి అంటే ఏదైనా పని చేస్తే పర్ఫెక్షన్ ఉండాలి అంటాం కదండి. అంటే మీరు చూసి చెప్పాలి అది ఎలా ఉందని చెప్పేసి. కాకపోతే ఉన్న పూలతోని, బంతి పూలతోని ఇలా అలంకరించామన్నమాట. మొత్తం అయిపోయిన తర్వాత అయ్యగారు వచ్చే ముందు సెట్ చేసి వెళ్ళారు ఒక స్వామి వచ్చి. సో మా మధురిమ అంతా క్లీన్ చేస్తుందన్నమాట. సో మా చిన్న చెల్లె, నేను, మా మరదళ్ళు కష్టపడితే ఆ రోజు దిగ్విజయంగా కంప్లీట్ అయిందండి. పూజ కూడా సూపర్గా జరిగింది. వ్రతము చూడండి, కంటిన్యూ వీడియో. లక్ష్మి ఇగ్గిన గ్లాస్ పక్క పెట్టి తమ్ముడు రాని గంట కూడా ఉంటుంది. గంట విగ్రహాలతో ఖర్చు ఉంటుంది కదా. అది ఎక్కడ ఉంటుంది? అది మన పైన జరుగుతుందన్న. దీపాలు అనంతస్వామి రండి. అయ్యేది మొత్తం దీపారాధన కృత్వాం దీపదేవతాభ్యో నమో నమః. ఓం శివం సర్వరి కళ్యాణం వినాశాయ దీపనాథ నమోస్తుతే. ఓం దివ్యజ్యోతిరూపిణి నమో నమః. దీపం ప్రజ్వాలయామి. ఓం తామజ్ఞానాంగపసాగ్రంథే వైరోచనే కర్మవలేషుష్టాం దుర్గాం దేవీగం శరణమహాప్రభుదేశుధరధరసే నమః. అగ్నే త్వం పారయానవ్యోస్మాన్ వస్తిభిర్దుర్గానశ్వా పూజ్యప్రదే భోలానవర్వే భవాతోకాయతన్యాయ సంయో. అటువైపు అరటిపండు ఉంది, అరటిపండు తీసి అరటిపండుకి పెట్టండి. అక్కడ కింద అసలు like మూడు వేయడం ఇమ్యూనిటీ ఉన్నాయి కూర్చో కూర్చోడం మూడు వేయడం. అహం గణానాత్వా గణపతిర్భవామహే కవిం కవీనాపుమశ్వశ్వః జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదః ఆనశృణ్వన్నోదవేశిరహాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాచే వీర్వాజినేవతిః దీనావిత్రయోదో. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యశ్వనామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం త్రైసస్కృతా స్మృతాం త్రవతో జయమంగళం. గామస్తేషాం జయస్తేషాం గురస్తేషాం పరాభవ. ఏషా విందేవీరహాసన పరజే దుర్గానేశ్వరాయ సుందరాయ తామగ్నిగణాంతపసాద్వంతే వైరోచనే గర్భవరేషు దుష్టాం దుర్గాం దేవీ గుం శరణమః. ప్రపద్యేసుధరధరసే నమః. అగ్నే త్వం
कारयानव्योऽस्मान् वस्तिभिः दुर्गाविश्वान् पूच्छपृथिवी बहुलान पृथिवी भवा तौकाय कन्याशम्योः विश्वान् दुर्गः यादवे सिन्धुरणावादुरदादिवर्षि अग्नेस्माकं बोधिर्तं प्रतनाजिरहं सहमानं उग्रमग्रभवे परमास्त्रस्तादौ सन परशुदुर्गा विश्वाक्षामद्देवो दुरारिकिः प्रत्नोषितमेभ्यो अध्वरे सनच्च होदारभ्ये स्वस्ति स्वाञ्च आज्ञेतरहं विप्रे स्वासमुपञ्चतोलकमाय जिस्वान् गोविर्जिष्टमहि कृणशिप्तन्तवे इन्द्र विष्णुर्सञ्चर्यमा नागष्टपुष्टं संभ्रानो वैष्णवीं लोकीयमार्यन्ताम् अहंकाक्षयाय विद्महे गजकुमार्यमहे तन्नो दुर्गे సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయ్యప్ప స్వామికి మంచిగా నమస్కారం చేసుకొని మనసు సత్యనారాయణ స్వామి నమస్కారం చేసుకొని మనసులో ఉన్న కోరిక సత్యనారాయణ స్వామి ప్రభువు చెప్పుకొని అందరూ కూడా చంద్రమాశోద్ర భవస్యాం గుంట వంశం భవస్యాం నీలేష్ణవరేస్యాం లక్ష్మీ సభకి మధురమాణాంనై పరనామవయస్యాం నరేంద్రనామయస్యాం భాగ్యలక్ష్మీ నామ్నై నిహానామ్నై సుహాంశ్రవయస్యాం అస్మాకమనండి మమ సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి సిద్ధ్యార్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ బల పురుషార్థ ఫలసిద్ధ్యార్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యార్థం మమ గృహే అలక్ష్మి పరిహార ద్వార మహాలక్ష్మి కృప కటాక్ష సిద్ధ్యార్థం గృహే ధన గణక వస్తు వాహన తేను కాంచన పుత్ర పౌత్రాభి క్రయ విక్రయ వ్యాపార అభివృద్ధి ద్వారా విశేష ధనలాభ ప్రాప్యర్థం గృహే ఉద్యోగస్థలే వ్యాపారస్థలే నిరంతర సమృద్ధి అర్థం గృహే కన్యమూల మహాగణాధిపతి దేవత అనుగ్రహ సిద్ధ్యార్థం వల్లే దేవ సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యార్థం పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్ప స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యార్థం ప్రాతకాల సమయేన కదుకోండి హృదయేణ మహాకరుధరా విద్మే సర్వసిద్ధిం తన్నోదరా ప్రచోదయాత్ యథా స్థానాన్ని ప్రతిష్టాపయామి కలిసి ఇక్కడ పెట్టివేయండి యథాస్థాన కలిసిస్తాపయామి కలిచోరకి కలిసాడి గంధం పసుపు పెట్టడం ఒక గంధం పెట్టడం ఒక పసుపు పెట్టండి కలిసి శ్రవణ దేవత మహాలంకరనాథ గంగాక్షర పేర బెచ్చనమస్వరమేవం గంధ ద్వారాంధ్రా దర్శాం నిత్యపుష్టాన్ కరీష్ణే ఈశ్వరే గుంశనాంతామివ వేష్ణ్యం ప్రణగంధాంధారయామి గంధస్యోపరి అలంకరనాథ అక్షతాం సమర్పయామ్యం శ్రీ కలిసి శ్రవణ దేవత నమో నమః సకల పూజా పరిపూర్ణార్థే గంధాక్షర పుష్పేర బెచ్చ నమస్కరోమి హీం కలసములో అక్షతలే మగవాళ్ళు ఒక పుష్పం తీసుకొని పీట పైన నీళ్ళు చల్లండి కలశము గౌరీ గణపతి తీసుకొని మీరు తీసుకోండి పీట మీద కలశం మీద గణపతి గౌరి పైన విగ్రహం పైన పూజా వస్తువుల పైన నీళ్లు చల్లి మీ మీద నీళ్ళు చల్లుకొని భార్య పైన విగ్రహాల పైన నీళ్ళు చల్లండి మళ్ళీ మీ మీద చల్లుకున్నది కలశంలో పెట్టరాదు ఓకేనా దేవుడికి చల్లరాదు అభిషేకం చెప్తున్న సేపు గం గణపతి నమః శ్రీమాత్రే నమః అనుకుంటే గణపతి పైన గౌరవ పైన నీళ్ళుగా ఉండండి ओम भद्रंधरातुः ओम लं नमस्ते गणपतये त्वया प्रत्यक्षतम सीतमेव केवलं कर्ता सीतमेव केवलं कर्ता सीतमेव केवलं भक्ते प्रचोदयात् एकदन्तं चतुराष्टं पाशवं कुशिदाष्टं पदं चवर्णमस्ति विप्राणं मोचगद्वनं रक्तं लम्बोदरं सूर्पकर्णकं वर्तवासं विग्रहं अवसरं हस्तगन्धान्वितान् वर्तवश्वतभोजितं भक्तान् कम्पिरं देवं जगत्कारणं आविर्भूतक्षारुणे पुरुषात्परमेवं ध्यायन्त्यं योगियोगिनाम्बरः नमो रान्तपतये नमो गणपतये नमो परमदेव नमस्ते लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने चतुराय श्रीवर्धमूर्ते नमो नमः सर्वमंगल मांगल्ये शिव सर्वार्थसारके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते श्री गणेशांबिके नमः आपंडि अभिषेक स्नानांत शुद्ध आचमनीय समर्पयामि शुद्ध आचमनी अनंतरम ఈ వస్త్రం పట్టుకోండి నీళ్ళు వెళ్ళిన తర్వాత ఈటల పండు పైన ఆ రెండునే అప్పుడే ఉంది ఆ పండు పైన ఈ పండు పైన చక్కెర పెట్టండి అటున పండు పైన ఇటున పండు పైన చక్కెర పెట్టి వేసి ఆ రెండు పదాలను కూర్చుంటారు ఒకసారి నీళ్ళు చల్లండి
ఒకసారి పుష్పంతో నీళ్ళు చల్లండి. 2 ఆ నైవేద్యాన్ని గణపతి గౌరికి తినిపిస్తున్నట్టు భావించి ఇట్లా చూపించండి. ఓం భూర్భువః స్వః ఆచమణీయం సమర్పయామి. పుష్పంతో మరి 4 సార్లు నీళ్ళు సర్వాణి రూపాణి చిత్తధీరః నామాని కృత్వా నిరాస్తే దానపురస్తముదార చక్రః సముద్రముదీభవతి నాన్యబంధా విద్యతే నార ప్రజాపతి గర్భేయంతః అజాయమానో బహుధా విజాయతే తస్య దిగః పరిజయంతి యోనిః మరీచేన పదమిచ్ఛిద్వే సహ ఓదేవ వేదవిద్వాణః ప్రవేదః నమో ఋషయ బ్రాహ్మణే ఋషం బ్రాహ్మం శణయంతః ఆగ్రత వరుణశృణ బ్రాహ్మణ విద్యాహాత్ ఈ చితే లక్ష్మీ చితపత్నో అహోరాత్రే పార్షణ చిత్రాణి రూపం అశ్వినో వ్యాత్తో ఇష్టం మనుషణః అవం మనుషణః సర్వం మనుషణః ఓం దక్షం యోరాం రణీమహే గాతవిఘ్నారా గాతవిఘ్నపతేః దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతవేధరః షణ్ణాస్వధిపతేః ఓం చతుష్పతేః ఓం శాంతి శాంతి శాంతిః ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరశ్రుష్ట్యాం చంద్రామిరణ్మహేమశ్వం జాతవేదమమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీం మనవగామినీం యస్యాం విరణ్యమిన్నేదం గామశ్వం పురుషాణః అశ్వ పూర్వాం వ్రతమధ్యామస్తి నారా ప్రబోధినీం శ్రియం దేవీముపవే శీర్మా దేవీడు సుధాం తాం సోస్మితామిరణ్యప్రాకారామాద్రాం జలంతీం వృత్తాంతరపయంతీం పద్మే సదాం పద్మోర్ణాతామివ శ్రియం చంద్రాం ప్రవాసాం సదాం జ్వలంతీం శ్రియం లోకే దేవదృష్టాముధారాం తాం పద్మినీమీం శరణమహంప్రపద్య లక్ష్మీర్మేణ సదాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసో ఇచారో వనస్పతిస్తవృక్షదవిల్వః తస్య ఫలాని తపసానుదంతవాయాత్తరాయా చ బాహ్యా లక్ష్మీ. ఆ పుష్పంతో ఒకసారి ఆయుధం మీద నీళ్ళు చల్లండి. కలుషమైన పుష్పంతో నీళ్ళు చల్లి దాని చుట్టూ ఒకసారి నీళ్ళు తిప్పండి. కళ్ళు మూసుకొని ఆ నైవేద్యాన్ని స్వామివారికి తినిపిస్తాడు. భవిష్యత్ సమర్పయామి ఉత్తర పోషణ సమర్పయామి స్థో పారో ప్రక్షాళయామి గర్భోద్భాసనాది శ్రీచంద్రనాథ అక్షతా సమర్పయామి నమస్కారామి. వాళ్ళకి ఇచ్చిన వెజిటబుల్స్ కోసిటోళ్ళకు భాగ్యలక్ష్మి శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులివరమ్మ. శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులివరమ్మ. నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము ఆ స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన గత వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులివరమ్మ. అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా ఆ స్వామికి మదిలోనే కోవిల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరినా శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి
కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణి శ్రీపురారమ్మ మనసార స్వామిని కొలచి ఆరతులివరమ్మ మనసార స్వామిని కొలచి ఆరతులివరమ్మ అయ్యప్ప మంగళ పెట్టుకోండి आनंदकर्पूर मंगल नीराज दीपकंदर्शनामे नीराजमुखेश आचमणीयं समर्पयामि पुष्पाक्षिदनः देववन्दनं समर्पयामि अस्नेरः आत्मरक्षान्धारयामि नेत्ररक्षान्धारयामि जयबल वीर वेंकटरमण स्वामी की जय आ मंगल तिरुवचनम आडबिड्डु कुंगुडि पीरा అమ్మట అందరూ చూపించండి పొంగు ఊడిపోయిన తర్వాత అందరూ కూడా నక్షత్రం పట్టుకుని ప్రదర్శన చేయండి పీడలు ఎంచుకొని చేయండి జాగ్రత్తగా చేయండి అమ్మ పొంగులు అక్కడ పట్టుకోండి పొంగలాడుతుంది पापानि धर्मानि सह दाने प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माणां पापात्मा पापसम्भवात् प्रायः कृपया देवाचरणागरवस्थला अन्यथाचरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष हरिहरात्मरः रक्ष रक्ष श्रीरमा ब्रह्मणे नमो नमः रक्ष रक्ष परमेश्वरः रक्ष रक्ष जगदीश्वरः అక్షతలు వేసిన తర్వాత మగవాళ్ళు సాష్ట నమస్కారం చేయాలి ఆడవాళ్ళు మోకాళ్ళపై కూర్చొని మొక్కడమ్మా మగవాళ్ళు సాష్ట నమస్కారం ఆడవాళ్ళు మోకాళ్ళపై కూర్చొని మొక్కండి పురసా శిరసా దృష్టా మనసా పశుదా తదా పద్మాంగరాభ్యాం సాష్టాంగ నమస్కారం ప్రణమోచ్యతే పడుకొని గ్రామ్యాం సాష్టాంగ నమస్కారం ప్రణమోచ్యతే వాళ్ళు ఒకసారి కూర్చొని అక్షత నిరోధులు పెట్టాలి అట్లా నిలబెట్టమ్మా కూర్చోండి పీడలు వేసుకోండి పీడలు వేసుకోండి అయ్యప్ప పెట్టి చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సత్యనారాయణ స్వామి దేవత యత్పూజనం మయా దేవ పరిపూర్ణం తరాస్తు మే. సో ఇదండి మా ఇంట్లో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రత కథ. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట. మీరు అనుకోవచ్చు మా తమ్ముడు షర్టు ప్యాంటు మీద ఉన్నాడని. కాకపోతే ఏంటంటే మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ అయిన పూజ 8 గంటలకు అయిపోయింది. దాని తర్వాత వెంటనే అయ్యప్ప స్వామి పడి పూజ, మెట్ల పూజ కూడా చాలా ఘనంగా చేసుకున్నాము. సో అయితే ఏంటంటే ఆ పూజ అయిపోయేసరికి 11 అయిపోయింది. తర్వాత స్వాములు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయి లంచ్ టైంకి వచ్చారనమాట. సో స్వామిని కదిలిచ్చే ప్రోగ్రాము పెట్టుకున్నాము. కాకపోతే అయ్యగారు కొంచెం నెమ్మదిగా వస్తాం అమ్మ అని చెప్పారనమాట. సో మళ్ళీ ఈవినింగ్ కాల్ చేస్తే 6 o'clock ఈవినింగ్ వచ్చారనమాట. సో అప్పటికి మొత్తం హడావిడి అంతా అయిపోయి మళ్ళీ అయ్యగారు రాగానే వీళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి కదిలిచ్చారు దేవుణ్ణి. యాక్చువల్లీ ఏంటంటే ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కలాగా ఉంటుందండి. అయ్యగారు ఏంటంటే ఓన్లీ పీటను కదిలేయమని చెప్పాడనమాట. సో తమ్ముడు మరదలు ఆ పీటను కదిలిచ్చేశారు. సో ఆ వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. నేను ఆ టైంకి వీడియో చేతిలో ఫోన్ లేదు, బ్యాటరీ డౌన్ అయిపోయింది. సో దాని తర్వాత అక్కడ ఉన్నవారు చెప్తుంటారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు, లేదమ్మా అన్నీ కదిలియాలి అని చెప్పేసి, గౌరమ్మని, కలశంని, దీపంని అని. సో అవన్నీ చిన్నోడు బయట అయ్యప్పని కదిలిస్తుంటే పెద్దకి చెప్పామన్నమాట. సో నువ్వు వచ్చి ఇవన్నీ కదిలి స్వామి అంటే మా పెద్దోడిని, పెద్ద మరదలు, పెద్ద తమ్ముడు,
ఇద్దరు వచ్చి అవన్నీ కదిలిచ్చారనమాట. సో దాని తర్వాత నాన్న దగ్గర ఆశీర్వచనం కూడా తీసుకున్నారు. ఇదిగోండి మా ఇంట్లో వ్రతము నిజంగా చాలా గ్రాండ్గా జరిగిందండి. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. మా నిలేష్ పెళ్ళి తర్వాత మళ్ళీ అందరం కలుసుకొని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న పండగ ఇదే అండి. మా వ్రతం ఎలా ఉందండి, నేను పూజించుకున్న అలంకరించిన వ్రతం. ఎందుకంటే మబ్బులు లేసి అసలు భలే అనిపించిందండి. ఒకటే రోజు వ్రతము, ఒకటే రోజు అయ్యప్ప పూజ, మళ్ళీ అన్నీ ఇన్ టైంలో కంప్లీట్ అయిపోయినాయండి. హడావిడి ఏం లేకుండా వంటలు కూడా సూపర్గా జరిగినాయి. శిరప్రసాదం కూడా బాగా చేసింది మా మరదలు, టేస్ట్ సూపర్ ఉందన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. మా తమ్ముడు మాలేసుకున్నాడని చెప్పాను కదండి. సో నెక్స్ట్ అయ్యప్ప స్వామి పడి పూజ అయితే మెట్ల పూజ ఉంటుంది చూడండి. మా తమ్మునికి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మా చిన్న తమ్మునికి త్వరలో ఓ మంచి చిన్ని బాలగణేశుడు అయ్యప్ప పుట్టాలని అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.